శ్రీ హరివాయుగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యగురుభ్యో నమ. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమ. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమ. హరి ఓం. ధృతరాష్ట్రౌ వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నిన్నటి రోజున మన భగవద్గీత ఉపన్యాసంలో 4వ అధ్యాయంలో చివరగా మనము హే అర్జున, నీకు రహస్యమైనటువంటి నిష్కామ కర్మయోగాన్ని ఉపదేశించాను. కారణము, నీవు నా భక్తుడవు, నా స్నేహితుడవు కాబట్టి నీకు నేను ఉపదేశించినాను అని చెబుతూ, ఇక ఈరోజు అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు 4వ శ్లోకంలో. నిన్న దానికి నేను ఉపోద్ఘాతం చెప్పటం జరిగింది. అర్జునౌ వాచ అపరం భవతో జన్మపరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు, హే కృష్ణ, నీవు ఇప్పటివాడివి, ఈ ద్వాపరయుగంలో ఈ మధ్య నీవు జన్మించినటువంటి వాడవు. సూర్యుని జన్మ చాలా పురాతనమైనది, చాలా వెనుకటిది. కాబట్టి ఈ సృష్టి ప్రారంభమునందు నీవే సూర్యుడికి ఈ నిష్కామకర్మను ఉపదేశించినాను అని చెబుతున్నావు. అది నేను ఎలా తెలుసుకోవాలి? నీవు ఈ మధ్యవాడివి, సూర్యుడు చాలా వెనుకటి వాడు. అటువంటి వానికి నీవు ఎలా ఉపదేశించినావు అని తన యొక్క సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి. అయితే మనకు అర్జునుడు మనలాగా చాలా అజ్ఞాని కాదు. ఆయన సాక్షాత్తు దేవతాధిపతి అయినటువంటి ఇంద్రుని అవతారం. అర్జునునికి అంతమాత్రము తెలియదా భగవంతుని గురించి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. దానికి వివరణగా మధ్వాచార్యుల వారు గీతా తాత్పర్యంలో అర్జునుని ప్రశ్న వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. జానంతోపి విశేషార్థజ్ఞానాయ స్థాపనాయవ పృచ్ఛంతి సాధవః సర్వే తేన పృచ్ఛసి పార్థివ. సజ్జనులు తమకు తెలిసినటువంటి విషయములైన విశేష జ్ఞానాన్ని పొందడానికి లేదా తమకున్నటువంటి జ్ఞానాన్ని దృఢపరచుకోవడానికి ప్రశ్నలను వేస్తారు. వాళ్లకు తెలియక కాదు. అదేవిధంగా అర్జున, నీవు కూడా ఈ ఉద్దేశముతోనే ప్రశ్నలను వేస్తూ ఉన్నావు అని చెబుతూ, అంటే అర్జునుని ప్రశ్న వెనుక ఉద్దేశం ఏమిటి అని అంటే, అర్జునుడు మహాజ్ఞాని అయినా కానీ తనకు తెలుసు భగవంతుడు, కృష్ణుడు భగవంతుడు, సూర్యుడు తారతమ్యంలో అతనికి సేవకుడిగా ఉంటాడు. అటువంటి సూర్యునికి భగవంతుడు ఉపదేశం చేశాడు అని అయినా కానీ అందరికీ తెలిసే విధంగా దేవత అయినటువంటి సాత్విక జీవి అయినటువంటి అర్జునుడు తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నిశ్చయం చేసుకోవడానికి, ఒక విధంగా మన భాషలో చెప్పాలంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి, లేదా విశేష జ్ఞానాన్ని
పొందడానికి అర్జునుడు కృష్ణుణ్ణి ఈ ప్రశ్న వేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ అర్జునునికి అంత మాత్రము తెలియదా, అంతటి అజ్ఞానం ఉన్నదా అనేటటువంటి విధంగా మనము ఆలోచించకూడదు. ఇక భగవంతుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. శ్రీ భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. పరంతప శత్రువులకు తాపమును కలిగించేటటువంటి హే అర్జున, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున. హే అర్జున, మే నాకు, తవ నీకు ఇప్పటికీ అనేక జన్మలు గడిచిపోయాయి. మనము అనేక జన్మలను దాటుకొని వచ్చాం. అయితే నేను తాని అహం వేద సర్వాణి, నేను నాకు ఎన్ని జన్మలు వచ్చాయి నాకు తెలుసు, నీకు ఎన్ని జన్మలు వచ్చాయి అనేది కూడా నాకు తెలుసు. తాని అహం వేద సర్వాణి, నాకు అవన్నీ తెలుసు. నత్వం వేత్త, అయితే నీకు ఎన్ని జన్మలు వెనుక వచ్చాయి అనేటటువంటి విషయము నీకు తెలియదు అని సమాధానం ఇస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ భగవంతుడు సర్వజ్ఞుడు, మహాజ్ఞాని. కృష్ణుడు భగవంతుడు, అర్జునుడు జీవి, అంటే జీవుడు. ఇంద్రుని అవతారమైన అతను కూడా ఒక జీవుడు. కాబట్టి ఇక్కడ జీవుడు ఈశుడు అనేటటువంటి తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు భగవంతుడు. అంటే జీవుడు వేరు, ఈశుడు వేరు. భగవంతునికి ఈశునికి ఉన్నంత జ్ఞానము ఖచ్చితంగా జీవునికి ఎట్టి పరిస్థితులలో ఉండదు. ఇక అదే మే బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, నాకు నీకు అనేక జన్మలు గడిచిపోయాయి. ఆ జన్మలను నేను తెలుసున్నాను, నాకు తెలుసు, అయితే నీకు తెలియదు. ఇక నా వెనుకటి అనేక జన్మలలో ఒక జన్మ యందు నేనే సూర్యునికి ఈ నిష్కామకర్మ యోగాన్ని ఉపదేశం చేశాను. ఈ విధంగా నీవు ఈ మధ్య ఉన్నటువంటి నీవు పురాతనుడైనటువంటి సూర్యునికి ఎలా ఉపదేశం చేశావు అన్నదాని అర్జునుని ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లయింది కృష్ణుడు. అయితే కృష్ణుడు అంతటితో ఆగకుండా, ఇదంతా రాఘవేంద్ర స్వాముల వారు ఈ వివరణను గీతావివృతి వ్యాఖ్యానంలో ఇస్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా కృష్ణుడు నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు. కాబట్టి ఈ విధంగా నేను భగవంతుణ్ణి, సర్వజ్ఞుణ్ణి, నీవు జీవుడవు, అసర్వజ్ఞుడవు. నీకు ఇక్కడ ఈ మే అంటే భగవంతుడు బింబరూపి, తవ అర్జునుడు జీవుడు, అతను చేతన, భగవంతునికి చేతన రూపంలో ఉన్నటువంటి ప్రతిబింబము. ఈ విధంగా భగవంతుడు ఈ ఒక్క మాటతో నేను అన్ని జన్మలను నాకు తెలుసు, నావి నీవి నాకు తెలుసు, అయితే నీకు నీ జన్మలు ఏవి అనేవి తెలియదు అని చెప్పటం చేత కృష్ణుడు ఈ శ్లోకంలో తన యొక్క భగవంతుడైన తన యొక్క సర్వజ్ఞత్వాన్ని, సర్వోత్తమత్వాన్ని, సర్వతంత్ర స్వాతంత్రత్వాన్ని చెబుతూ
అర్జునుడే మొదలైనటువంటి సమస్త జీవుల అల్పజ్ఞానాన్ని, అల్పజ్ఞత్వాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా నియామకత్వము, నియమ్యత్వము, సర్వజ్ఞత్వము, అల్పత్వము. నియామకత్వము భగవంతుని యందున్నది, నియంత్రించేటటువంటిది. నియమ్యత్వం, నియామకానికి లోబడి ఉండటం నియమ్యత్వం, అది జీవుడు అర్జునుడు. సర్వజ్ఞత్వము భగవంతునిలో ఉన్నది, అల్పజ్ఞత్వము అనేటటువంటిది జీవుని యందు ఉన్నది. ఈ విధంగా జీవేశ్వరులిద్దరూ కూడా అత్యంత అభిన్నులు అని మనకు భగవంతుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఇక ఈ జీవేశ్వర భేదమునకు ప్రమాణం ఏమిటి అని అంటే, అర్జునుని ప్రశ్నకు ఈ విధంగా తాను సమాధానమిచ్చినట్లు అవుతూ ఉన్నది అని చెబుతూ, ఇక 6వ శ్లోకంలో నాకు అనేక జన్మలు ఉన్నాయి అని చెప్పాడు కదా. ఆ జన్మలు, ఆ అవతారములన్నీ కూడా భగవంతుని విషయంలో జన్మ అని అనకూడదు, మనము అవతారం అనాలి. ఆ తన యొక్క భగవంతుని యొక్క అవతారములన్నీ కూడా స్వయిచ్ఛతో, తన ఇచ్ఛతో తాను అవతారములు ఎత్తినాడే కానీ ఎవరి ఒక ఒకరి యొక్క బలవంతానికి అతడు లోబడి అవతారములు ఎత్తలేదు. అదే చెబుతూ ఉన్నాడు. అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభావామ్యాత్మమాయయ అనేటటువంటి విషయం 6వ శ్లోకంలో చెబుతున్నాడు. దాన్ని చాలా అక్కడ శాస్త్ర విషయములు, ప్రమేయ విషయాలు ఉన్నాయి కాబట్టి దానికి రాఘవేంద్ర స్వాముల వారు విస్తారంగా వ్యాఖ్యానం చేశారు కాబట్టి ఆ ప్రమేయ భాగాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ, భగవద్గీత చాలా జటిలమైనటువంటిది. అది శాస్త్ర గ్రంథము, ఉపనిషత్తుల శాస్త్రముల అన్నిటి సారభూతంగా సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునిచే ఉపదేశింపబడింది కాబట్టి అది అర్థం చేసుకోవడం కష్టం. అందుకే నా యొక్క ఈ ప్రవచనంలో కొన్ని మార్లు పునరుక్తి ఉంటుంది, రిపిటిషన్ ఉంటుంది. ఎందుకు ఆ రిపిటిషన్ చేస్తున్నాను అని అంటే, మీకు విషయం అర్థం కావాలి, మీకు అర్థం చేయింపజేయాలి, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అనేటటువంటి తపనతో ఉన్నది తప్ప నాకు వేరే ఏ ఉద్దేశము లేదు. కఠినమైనటువంటి, జటిలమైనటువంటి శాస్త్ర రహస్య ప్రమేయ విషయాలు కాబట్టి నిదానంగానైనా 1-2 శ్లోకాలైనా కానీ దానిని భగవద్గీతను జీవితంలో ఒకసారి, కన్నడంలో ఒకసారి చెప్పడం జరిగింది, తెలుగులో మళ్ళీ ఇంకొకసారి విస్తారంగా వివరంగా అందరికీ తెలియజేయాలనేటటువంటి నా నా యోగ్యతానుసారంగా నాకున్న అల్పజ్ఞానంతో తెలియజేయాలనేటటువంటి ప్రయత్నము. దీనిని అందరూ అర్థం చేసుకొని ఓపికగా మధ్వ సిద్ధాంతానుసారంగా భగవద్గీత ఈ ఉపన్యాసాన్ని మీరందరూ విని ఆనందిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.